కల్తీ నెయ్యిపై శాసనసభలో షార్ట్ డిస్కషన్. సభలో మాట్లాడిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు. సభలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పిన ప్రభుత్వం. సిట్ నివేదికలో ఆధారాలు ఉన్నాయి అన్న సీఎం. గతంలో చెప్పిందే సభలోనూ చెప్పిన చంద్రబాబు. కొత్తగా ఎలాంటి అంశాలు ప్రస్తావించని ప్రభుత్వం. ఆధారాలు చూపిస్తాం, వైసీపీని షేక్ చేస్తాము అన్న లోకేష్. చర్చలో కొత్త పాయింట్ ఒక్కటి లేదు అంటున్న వైసీపీ. హెరిటేజ్ కు ఏం సంబంధం లేదు అని చెప్పడానికే చర్చ పెట్టారా? హెరిటేజ్ పై డ్యామేజ్ కవరింగ్ కోసమే చర్చనా? సభలో విపక్షం లేకుండా ఏకపక్ష చర్చతో ఏమి ఉపయోగం? గ్రాఫిక్స్ తో కవరింగ్ తప్ప ఏమీ లేదు అన్న వైసీపీ. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా జరిగిన లఘు చర్చ రాజకీయ సెగలు రేపుతోంది. గత 5 ఏళ్లలో దాదాపు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది అని, దీని వలన 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో గణాంకాలతో సహా వివరించారు. అయితే ఈ చర్చలో కొత్తగా ఏముంది అనేది వైసీపీ ప్రశ్న. అసెంబ్లీ సాక్షిగా 10 మంది ఎమ్మెల్యేలతో అబద్ధాలు మాట్లాడించారు అని వైసీపీ చెబుతోంది. ప్రభుత్వం పాత వాదనలే పునరావృతం చేసింది అని వైసీపీ విమర్శిస్తూ ఉండగా, సిట్ నివేదికలోని నిశిత అంశాలను బయటపెట్టడమే తమ ఉద్దేశము అని ప్రభుత్వం అంటోంది. ఇక విపక్షం లేని సభలో జరిగిన ఈ ఏకపక్ష చర్చ కేవలం రాజకీయ లబ్ధి కోసమా, లేక భక్తుల సెంటిమెంట్ ను గౌరవించేందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో గత 5 ఏళ్ల టీటీడీ వ్యవహారాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన నెయ్యి కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన ఆయన వేలెత్తి చూపారు. ముఖ్యంగా తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు టెండర్లు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉంది అన్నారు. అయితే ఇది పాత స్టోరీయే అని, ఎన్డీడీబీ నివేదికను మళ్లీ గ్రాఫిక్స్ తో చూపించారే తప్ప కొత్త ఆధారాలేవి కూడా సభ ముందు ఉంచలేదు అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ అంశాలను కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ చర్చలో ప్రస్తావించారు. దాదాపు 59,71,000 కిలోల నెయ్యి కల్తీ అయింది అని, దీనివల్ల కోట్ల సంఖ్యలో భక్తుల విశ్వాసం దెబ్బతింది అని ప్రభుత్వం తెలిపింది. కొందరు అధికారులు, రాజకీయ నేతలు సిండికేట్ గా మారి ఈ దారుణానికి పాల్పడ్డారు అని సీఎం ఆరోపించారు. కానీ వైసీపీ మాత్రం సిట్ రిపోర్ట్ లో ఎక్కడా జంతు కొవ్వు ఉన్నట్టుగా నిర్ధారణ కాలేదు అని, కేవలం కెమికల్ అడల్టరేషన్ అనే పదాన్ని పట్టుకొని ప్రభుత్వం రాజకీయం చేస్తుంది అని విమర్శించారు. చర్చ ముగింపులో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. పంజాబ్ లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ తరహాలో టీటీడీ కోసం కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి అని ప్రభుత్వం యోచిస్తుంది అన్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఈ చట్టం ఉండబోతుంది అని వెల్లడించారు. అన్యమతస్థుల డిక్లరేషన్ ప్రక్రియను కూడా మరింత కఠినతరం చేయాలి అని నిర్ణయించారు. కేవలం చర్చకి పరిమితం కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చట్టపరమైన రక్షణ కల్పించడం ఈ చర్చ వలన కలిగిన అదనపు ప్రయోజనంగా ప్రభుత్వం చెబుతుంది. హెరిటేజ్ సంస్థకు లడ్డూ వివాదంతో సంబంధం లేదు అని నిరూపించుకోవడానికే ప్రభుత్వం ఈ చర్చను తెర మీదికి తెచ్చింది అని వైసీపీ అంటోంది. ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ నెయ్యి కొన్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నుంచి ప్రజల దృష్టి మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అని బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఆరోపిస్తున్నారు. లోకేష్ మాత్రం ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ కు ఎలాంటి సంబంధము లేదు అని, కావాలని తమపై బురద చెల్లుతున్నారు అని అసెంబ్లీ లాబీలో క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో విపక్షం లేకుండా కేవలం కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడడం వలన దీనిని భజన బృందం చర్చగా వైసీపీ అభివర్ణిస్తోంది. లోకేష్ సవాల్ విసిరినట్లుగా ఆధారాలు చూపి వైసీపీని షేక్ చేస్తాము అన్న మాటలు కేవలం ప్రగల్భాలే అని, సభలో అసలైన కల్తీదారులను పట్టుకునే ప్రయత్నం జరగలేదు అనే అభిప్రాయం వెల్లడిస్తుంది వైసీపీ.